రెడ్డి గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి నేను. రామకృష్ణ గారు, ఆగమేఘాల మీద ఓ ప్రాజెక్టు పూర్తి చేశారు, ఉత్తరాంధ్రకు మణిమకుటం అని చెప్తూ ఉన్నారు, ఎర్రబస్సు లేని చోట ఎయిర్ బస్ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎవరు కూడా అభివృద్ధిని కాదనరు, అభివృద్ధి జరగాలి కూడా. అందులోనూ ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్న తరుణంలో ఇంకా చాలా అభివృద్ధి జరగాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి. చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకోవటం తప్ప నేను ఐన్యూస్ ఈరోజు మీ అందరికీ సంధిస్తున్న ప్రశ్న, అంటే ప్రజల్లో ఉన్న అంశాన్ని ఐన్యూస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది. ఓకే, విమానాలు రాకపోకలు సాగాలి కాదనట్లేదు, కానీ దశాబ్దాలుగా ఉన్న గిరిజనుల జీవితాల్లో అసలైన అభివృద్ధి అనేది కనపడాలి, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందాలి, దానిపై చర్చ సాగాలి. కానీ ఎంతసేపు వాళ్ళు అది తెచ్చారు మేము ఇది చేశాం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటానికైనా ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టింది? వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ అడ్డంకులు, అవమానాలు, ఇబ్బందులు, కేసులు ఎదుర్కొని నవ్యాంధ్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడినటువంటి రోజు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చడానికి ఒక కీలక అడుగు పడింది. ఇవాళ శరవేగంగా పనులను పూర్తి చేసి వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు ఒక అత్యద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్, అత్యాధునిక ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ ని తీసుకురావడం జరిగింది. దాన్ని చూసి ఓర్వలేక, దాన్ని చూసి కట్టుకోలేక ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎర్ర బస్సు రాదన్నారు, అసలు ఆ ప్రాంతాన్ని అవమానించారు, ఆ ప్రాంత ప్రజల్ని అవమానించారు. ఈ రోజు చూస్తే అది మేమే చేశాం, మేమే చప్పట్లు కొట్టాం, మేమే ల్యాండ్ అక్విజిషన్ చేశామని మాట్లాడుతున్నారు. అసలు ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం ఆలోచించండి. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి వైసీపీ ఒక్క అడుగు ముందుకు వేయలేదా? ఒక్క ఇటుక కూడా పేర్చిన పరిస్థితి లేదా? ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా? వైసీపీ చేసేది శూన్యం, వైసీపీ చేసేది శూన్యం. ఎందుకన్నారు? ఎర్ర బస్సు రాదన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకని ప్రశ్నించిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ కూడా గతంలో అన్నారు కదా, ఎయిర్పోర్ట్లు ఇటువంటివి అవసరం లేదని గతంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడిన సందర్భం ఉంది. వంశీ గారు నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. భోగాపురానికి ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ రావడం వల్ల కలిగే ప్రయోజనాలు వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అమ్ముకోవచ్చు, ఉద్యానవన పంటల్ని అమ్ముకోవచ్చు, మాంస ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు. ఓకేనా? ఇలాంటి రకరకాలైనటువంటి పర్యాటకం అభివృద్ధి చెందుతుంది, లాజిస్టిక్ వస్తుంది, టౌన్షిప్లు వస్తాయి. ఇవన్నీ సమీకృతంగా అభివృద్ధి అవకాశాలండి ఎయిర్పోర్ట్ రావడం వల్ల. దిగారా? నేను ఏదైతే లిస్టు చదివానో, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు, ఇవన్నీ అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి రాష్ట్రం చెందడానికి, ఉత్తరాంధ్ర చెందడానికి మెరుగైన అవకాశాలు. అసలు అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు వస్తే ఈరోజు అలా మాట్లాడితే ఎలాగండి వైసీపీ నాయకులు? గతంలో ఏమీ లేదు, గతంలో ఏమీ చేయకపోగా ఈరోజు కొన్ని ఏమన్నారు? ఎర్ర బస్సు పోని ప్రాంతానికి విమానాశ్రయం ఎందుకు అన్నారు. అలాంటి వ్యక్తులు ఈరోజు మేమే చేశామని ఒక క్రెడిట్ స్టోరీ, మేమే చేశామని. అసలు సిగ్గుండాలి కదండి, మనకు ఒక వ్యక్తిత్వం ఉండాలి కదా, మనకు పద్ధతి ఉండాలి కదా. ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలాగా? చేసింది ఏమీ లేదు, చేసింది శూన్యం. కానీ రామకృష్ణ గారు ఒక్క నిమిషం. దేశ ప్రధాని అక్కడికి వచ్చారు, సో దేశం మొత్తం కూడా చూస్తోంది ఏ విధంగా ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ జరుగుతుంది, ఏం మాట్లాడతారు నాయకులు అనేది. సో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు నాయకులు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు, ఎర్రబస్సు అంశాన్ని. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మీరు అన్నట్టుగా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఈ అంశాలు కూడా మాట్లాడుంటే, ఆ అంశాలు దేశమంతా వినుంటే ఉత్తరాంధ్ర వైపు ఈరోజు చూసుండేది కదా. ఇప్పుడు కూడా చూస్తుంది, అక్కడ కూడా రాజకీయ విమర్శలేనా? ఇప్పుడు ప్రపంచం మన వైపు చూస్తుంది. ఇంతకు ముందు ఏ పేర్లు పెట్టేవాళ్ళండి? ఏ పేర్లు పెట్టేవాళ్ళు? పెట్టిన పేరు మన్యం వీరుడు, సాయుధ సూర్యుడు, స్వతంత్ర ధీరుడు, అగ్ని పిడుగు, అల్లూరి సీతారామరాజు గారి పేరు తీసుకొచ్చి ప్రపంచం మన వైపు చూసేలా చేసినటువంటి ఘనత విజయం ఈ కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారిది. ఒక్క పని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా?
వాళ్ళు చెప్పగలరా గుండెల మీద చేసుకొని ఏం పలానా పని మేము చేశామని అశాస్త్రీయంగా 30 ఏళ్ళ పరిపాలనలో నాశనం చేసిన రీసెర్చ్ సెంటర్ పెట్టుకోలేకపోయినారయ్యా, మీరు కూడా చెప్పుకుంటే ఎట్లా? యా రైట్ రామకృష్ణ గారు మాట్లాడదాం. రామకృష్ణ గారు సమయం ఇస్తాం మీకు. యా వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ మీరు కూడా